తీసుకున్న శక్తి మొత్తాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. మీరు కొంత శక్తిని తీసుకొని ఉన్నారు, ఆహారం రూపంలో కానీ కాస్మిక్ ఎనర్జీ రూపంలో కానీ కొంత శక్తిని తీసుకొని ఉన్నారు. ఈ శక్తిని లేజర్ ఫోకస్తో ఒక దాని మీద దృష్టి పెడితే శక్తి మొత్తాన్ని మీకు గతంలో ఎవరైనా పల్లెటూళ్ళలో కానీ నేను చిన్నప్పుడు నేను చూస్తున్నాను, మాకు లాంతర్లో కానీ ఇలా ఉండేవి, కరెంట్ ఎప్పుడో వస్తూ ఉండేది పోతూ ఉండేది. టార్చ్ లైట్ వెలుగులో టార్చ్ లైట్ ఎక్కడో ఫోకస్ చేస్తాము, మొత్తం చుట్టూ చెమచీకట్లో కొంత ప్లేస్ మాత్రమే కనపడుతూ ఉంటుంది. అలాగా టార్చ్ లైట్కి ఉన్న శక్తి కాంతి. ఆ కాంతిని ఒక దగ్గర ఫోకస్ చేస్తే ఏమవుతుంది, ఆ ప్రదేశం అనేది ఇల్యూమినేట్ అవుతుంది, ఆ ప్రదేశం అనేది మనకు కనపడటం మొదలు పెడుతుంది. అవునా? ఎగ్జాక్ట్లీ. చుట్టూ చిమ్మ చీకటి అనుకోండి, మీ చుట్టూ బాధలు పడేవాళ్ళు, మిమ్మల్ని దుఃఖపెట్టేవాళ్ళు, మిమ్మల్ని అవమానించేవాళ్ళు, లేకపోతే కనుక మీ అపజయాలు, మీ ఆఫీస్లో వచ్చేటప్పుడే కోఆపరేట్ చేయని బాసు, ఇలా ఎన్నో రకాల చిమ్మ చీకటితో కూడిన పరిసరాలు ఉన్నాయి అనుకోండి. ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థ అనేది, సమాజం అనేది మన చుట్టూ ఉంది కాబట్టి ఆ సమాజంలో ఏం చేయాలో అర్థం కాక మనం సఫర్ అవుతూ ఉన్నాం కదా. ఇప్పుడు మీ దగ్గర శక్తి ఉంది, ఆహారం రూపంలో లేదా మెడిటేషన్ చేసి కాస్మిక్ ఎనర్జీ రూపంలో శక్తి ఉంది. ఈ శక్తిని లేజర్ ఫోకస్తో టార్చ్ లైట్ వేసినట్లుగా ఒకే ఆలోచన మీద పెట్టడం మొదలు పెట్టండి. మెడిటేషన్లో చాలామంది ఉన్న సమస్యలను, ఉన్న ఆలోచనలను తగ్గించుకోవటము, జీరో స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళటము ఫస్ట్ సాధన చేస్తారు. ఎవరైనా మీరు ఆ స్థితికి వెళితే ఆ నెక్స్ట్ చేసే పని ఏంటో చెబుతాను. జీరో స్టేట్లో ఉన్నారు, మీ ఎనర్జీ మొత్తం అందుబాటులో ఉంది కదా. ఇప్పుడు ఈ ఎనర్జీ మొత్తాన్ని విజువలైజ్ చేసుకోండి. ఏం చేయాలి, బాగా చదవాలి, ఆఫీస్లో మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేకపోతే మా పిల్లలు వచ్చేటప్పటికే ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఇదంతా మీ కళలో, మీ కళలో వీటినే మీకు తెలియకుండానే మీరు ఇక్కడ ఈ భూమి మీద మేనిఫెస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇవే మీ కళలు. ఈ కళల్ని మీ మొదటి కళ ఏంటో గుర్తు తెచ్చుకోండి. ఆ మొదటి కళ బాగా చదవటం, ఎగ్జామ్స్లో పాస్ అవ్వటం. ఇప్పుడు నేనే స్టూడెంట్ని అనుకుందాం, నేను రాత్రి మగాళ్ళ కష్టపడుతున్నట్లు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ జీరో స్టేట్కి వెళ్ళిన తర్వాత, అది 3 నిమిషాలకు 5 నిమిషాలకు జీరో స్టేట్కి వెళ్ళిపోతాం కదా. వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఆలోచన రూపంలోనూ, అలాగే ఆలోచనతో పాటు వచ్చే ఎమోషన్ రూపంలోనూ, ఈ రెండింటిని కలిపి తీసుకెళ్ళేసి నేను చాలా ఎగ్జామ్ బాగా రాసినట్లుగాను, బ్రహ్మాండంగా ఎవ్రీథింగ్ అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నట్లుగా గాను ఇదంతా కూడా నేను విజువలైజ్ చేసుకుంటాను. చేసుకొని అది ఒకసారి విజువలైజ్ చేసి నాకు అవ్వట్లేదు అంటారు. తెల్లారి లేస్తే సాయంత్రం దాకా ఎవరో ఒకళ్ళు తిట్టారని చెప్పేసి బాధపడతా కూర్చున్నాం మనం. అంటే తిట్టారు కాబట్టి బాధపడుతున్నాను అనేది 1 క్షణం కాదు, 2 క్షణాలు కాదు, 10 క్షణాలు కాదు, 10 గంటల పాటు బాధపడ్డాం. మళ్ళీ పక్కన ఈ ఫోటోని పెట్టేసి సినిమాలాగా ప్లే చేస్తే కనుక, ఒక సినిమా థియేటర్లో మిమ్మల్ని ప్లే చేస్తుంటే ఫస్ట్ బాధపడిన ఫేస్ ఉండిద్ది, 10 నిమిషాల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది, 10 గంటల తర్వాత బాధపడిన ఫేస్ ఉండిద్ది. 10 గంటల పాటు మీరు ఒక రియాలిటీ క్రియేట్ చేసుకున్నారు. ఏ రియాలిటీ? నేను బాధ అనే రియాలిటీ క్రియేట్ చేసుకున్నారు. బాధ అనే రియాలిటీ అనేది 10 గంటల పాటు మెయింటైన్ చేసి, నేను బాగా ఎగ్జామ్ రాశాను లేకపోతే నేను సంతోషంగా ఉన్నా అనే రియాలిటీని 5 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే తూకంలో ఏది ఎక్కువ తూగుతుంది? బాధే తూగుతుంది. కాబట్టి మీరు మెడిటేషన్లో నేను చాలా కఠోర సాధన చేస్తున్నాను, అసలు నేను తిరుగులేని మెడిటేటర్ అని చెప్పేసి భ్రమంలో బతకబాకండి. మీరు కాన్షియస్గా చేసే మెడిటేషన్ కన్నా కానీ అన్కాన్షియస్గా చేసే మేనిఫెస్టేషన్ ఎక్కువ, అన్కాన్షియస్గా మీరు పడే బాధ ఎక్కువ. సో మీ బాధనే తగ్గించుకున్నప్పుడు మాత్రమే బాధ నుంచి ఈ క్షణం గుర్తుంది అనుకోండి. ఈ క్షణం అనేది నేను ఎలా ఉన్నాను. సరే, నేను రెగ్యులర్గా చేసే ప్రాక్టీస్ ఏంటంటే, ఈ క్షణం నా మానసిక స్థితి ఎలా ఉంది, ఈ క్షణం నేను ఎలా ఉన్నాను, నా మనోచిత్రం మీద ఏముంది, ఇదంతా కూడా విజువలైజ్ చేసుకొని, నేను బాధలో ఉంటే కనుక వెంటనే నా వైబ్రేషన్ హై చేసుకుంటాను. మ్యాప్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంటుంది. బాధ, సంతోషము, దుఃఖము, ఒంటరితనము, విచారము ఇలాంటివన్నీ కూడా 200 లోపల ఉండే ప్రాణశక్తిని హరించే వైబ్రేషన్స్. వాటిల్లో ఉన్నప్పుడు ప్రాణశక్తి అనేది హరించుకుపోతూ ఉంటుంది. సంతోషం కావచ్చు, ధైర్యం కావచ్చు, యాక్సెప్టెన్సు, సరే ఎవరు నచ్చినట్లు వాళ్ళు ఉన్నారని చెప్పేసి యాక్సెప్టెన్స్ కావచ్చు, ఇలాంటివంతా కూడా హైయెస్ట్ వైబ్రేషన్స్. సో లోయెస్ట్ వైబ్రేషన్ నాకు భయం ఉందనుకోండి. ఉదాహరణకి స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అబ్బో ఎంతమంది ఉన్నారా, నేనేం మాట్లాడగలుగుతానని ఒక భయం ఉందనుకోండి. ఇక్కడికి వచ్చి ఒక క్షణం నేను స్థిమితంగా ఉండేసి నా భయం అనే ఎమోషన్ మొత్తాన్ని రైజ్ చేసుకున్నాను అనుకోండి ధైర్యంగా, ఆటోమేటిక్గా అవుతుంది. నాలో సబ్జెక్ట్ ఉంది,
నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను, కానీ ఒక భయం అనే ఒక ఎమోషన్ నన్ను డౌన్ చేస్తుంది. ఇప్పుడు నేను నా వైబ్రేషన్ ఇక్కడ నిలబడేసి పెంచుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఒక ఎమోషన్ దాటిపోయేసి హైయెస్ట్ వైబ్రేషన్ నేను మరింత బాగా చెప్పగలుగుతాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్